మనం నిలబడిన వారముగా ఉండాలి. నిలబడుతున్నామా? శ్రమలు రాగానే, కష్టం రాగానే వెళ్ళిపోతున్నాం. కాబట్టి అందుకు ఇక్కడ విశ్వాసముందు నిలిచి ఉండిన ఇలా మీకు కలుగు. మరి పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడైతే విశ్వాసములో నిలబడాలి. దేంట్లో నిలబడాలమ్మా? విశ్వాసములో నిలిచి ఉండాలి. విశ్వాసమందు నిలిచి ఉండుడి. కాబట్టి నిలిచి ఉన్నామా? లేదా పడిపోతున్నామా? గుర్తుపెట్టుకోండి, పడిపోతున్నామా? దేవుడు నిన్ను కోరిన ఉద్దేశం ఏంటంటే దేవుని కొరకే నువ్వు నిలిచి ఉండాలి. విశ్వాసములో దేవుని కొరకే నీవు నిలిచి ఉండాలి. దేవుని కొరకే నిలిచి ఉండాలి. ఈరోజు నువ్వు ఎక్కడ నిలిచి ఉండాలి? ఎక్కడ నిలబడ్డాడు దేవుడు? ఎక్కడ నిలబడి ఉండాలి? నువ్వు దేవుని ఇంటిలో నిలబడాలి. ఎక్కడ నిలబడాలమ్మా? విశ్వాసములో దేవుని ఇంటిలో నిలబడాలి. కాని ప్రాంతములో, కాని స్థలాల్లో నిలబడుతున్నారు. ఈరోజు ఇక్కడ నిలబడాలి కానీ ఎక్కడెక్కడనో నిలబడుతున్నారు. అయితే ప్రభు అంటున్నాడు, విశ్వాసములో మనం నిలబడాలి. విశ్వాసములో నిలబడాలి. కానీ దేవుని సన్నిధిలో నిలిచి ఉండడం అనేది ఎంతో గొప్ప భాగ్యం. కాబట్టి విశ్వాసములో మనము నిలిచి ఉండాలి. దేంట్లో నిలిచి ఉండాలమ్మా? విశ్వాసములో నిలిచి ఉండాలి. నిలిచి ఉంటారా? నిలిచి ఉందామా? దేవుని కొరకు సాగిపోదామా? కాబట్టి నిలిచి ఉండాలి. ఎక్కడ నిలబడాలి? విశ్వాసములో నిలబడాలి. ఎక్కడ నిలబడాలి? విశ్వాసములో నిలబడాలి. మళ్ళీ అడుగుతాను, ఎక్కడ నిలబడాలా? ఎక్కడ నిలబడాలా? విశ్వాసములో నిలబడాలా. కానీ మనుషుడు ఎక్కడ నిలబడుతున్నాడు? దేవుడు అభిషేకించి, దేవుడు రక్షించుకొని, దేవుడు కార్యం చేసి, దేవుడు మారు మనసు ఇచ్చి, పాపక్షమాపణ ఇచ్చి, నువ్వు మంచివాడవని, నువ్వు మంచిదానవని, నువ్వు మంచిగా దేవుని కొరకు జీవిస్తావని దేవుడు ఎరిగి ఆయన విశ్వాసములో నిలిచి ఉంటావేమో అని ప్రభు నీకు రక్షణ ఇస్తే, మారు మనసు ఇస్తే, ఈరోజు దేన్నో ఆధారము చేసుకొని విశ్వాసములో నిలిచి ఉండాల్సిన నీవు, విశ్వాసముతో సాగి వెళ్ళాల్సిన ఆ ప్రధాన కాపరిని మనం మెప్పించాల్సినటువంటి మనము విశ్వాసములో నిలిచి ఉండలేకపోతున్నాం. ఎక్కడ నిలబడాలి? మనము విశ్వాసములో ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశం. కానీ కొంతమంది విశ్వాసములో ఉండలేకపోతున్నారు. అండి, మొట్టమొదటిగా చూద్దాం కొన్ని విషయాలు. ఎక్కడ, ఏ స్థలంలో, ఎలాంటి పరిస్థితిలో మనము నిలబడగలగాలి, నిలబడడానికి ప్రభు ఇష్టపడుచున్నాడు. చూడండి, విశ్వాసములో నిలిచి ఉండాల్సిన వారు నిలబడలేని స్థితిని చూస్తున్నాం. చూడండి, రెండవ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం. అందరికీ పరిచయమైన వాక్య భాగ్యమే. త్వరగా. ఒకానొక దినమున ప్రొద్దు మూకువేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరం మిద్ద మీద నడుస్తూ పైనుండి చూచుండగా స్థానము స్త్రీ ఒకటి కనపడెను కదా. కాబట్టి నిజంగా చూడగలిగితే దేవుని సన్నిధిలో మరి మొదటి వచనం రాయబడింది. ఆ మాట మొదటి వచనం చదవమా. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును ఇశ్రాయేలందరూ పంపగా అమోనీయులను సంహరించి రబ్బా పట్టణం ముట్టడి చేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు, వెరీ గుడ్, చూడండి ఎంత అద్భుతమైన మాట. ఎక్కడ నిలబడ్డాడు దావీదు? దేవుని యొక్క ఆశీర్వాద కలిగిన స్థలం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో దావీదు చెప్పండి? యెరూషలేములో నిలిచున్నాడు. ఎక్కడ నిలబడాలి మనం? ఎక్కడ నిలబడాలమ్మా? యెరూషలేములో నిలబడాలనా? విశ్వాసంలో నిలబడాలనా? చెప్పండి. మళ్ళీ ఈయన ఎక్కడ నిలబడ్డాడు? యెరూషలేం అంటే కూడా విశ్వాసమే కదమ్మా. యెరూషలేం అంటే ఆశీర్వదించబడిన పట్టణం కదా. యెరూషలేం అంటే దీవించబడిన పట్టణం కదా. మరి యెరూషలేంలో నిలబడితే తప్పేముంది? ఏమైనా తప్పు ఉందా? యెరూషలేంలో నిలబడి ఎక్కడ నిలబడ్డాడు? యెరూషలేములో నిలబడ్డాడు. విశ్వాసములో నిలబడాల్సిన మనుషుడు వసంతకాలమున రాజులు యుద్ధములకు బయలుదేరే సమయంలో రాజు ఎక్కడుండాలి? చెప్పండి, మీరు చెప్పండి అమ్మా. ఎక్కడుండాలి రాజు? యుద్ధములో ఉండాలి. విశాలవంతమైన నగరములో ఉండడానికి కాదు,
విశాలవంతమైన స్థలంలో నిలిచి ఉండడానికి కాదు దేవుడు నిన్ను కోరుకునింది. దేవునికి ఉద్దేశం ఏంటంటే దేవుని ప్రజలు ఎంత కష్టకరమైనటువంటి యుద్ధంలో సైనికులు ఉన్నారు, యుద్ధంలో పోరాడేటువంటి వీరులు ఉన్నారు, సోల్జర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఇంటికి ఒకరిని ఇస్తూ వచ్చారు, ఇంటికి ఒక బిడ్డను యుద్ధానికి ప్రతిష్ఠిస్తూ వచ్చారు. వారు తొలిచూరులో పుట్టిన ప్రతి బిడ్డను కూడా వారు ఏం చేస్తూ వచ్చారంటే ఒక సైనికుడిగా, సోల్జర్స్గా ఇస్తూ వచ్చారు. వాళ్ళందరూ తమ పిల్లలను యుద్ధభూమిలో ఉంచితే నువ్వెక్కడున్నావు? యెరూషలేములో ఎందుకు నిలబడ్డావు? రాజు అయినంత మాత్రంలా, నాయకుడు అయినంత మాత్రంలా నడిపించాల్సినటువంటి నీవు ఆగిపోవటం వల్ల ఎంత నష్టం జరిగింది. ఎక్కడ నిలబడ్డాడమ్మా? యెరూషలేములో నిలబడ్డాడు. దాని ద్వారా ఎంత నష్టాన్ని తెచ్చుకున్నావు. ఎవరిని నిలబడ్డమన్నారు? ఎవరిని ఆగిపోమన్నాడు? విశ్వాసముతో సాగిపోవాల్సిన నీ జీవితము, విశ్వాసముతో ముందుకు వెళ్ళాల్సిన దైవజనుడు తన జీవితంలో ఒక శత్రువు ఒక ఆనకట్ట మాదిరిగా వేస్తూ వచ్చాడు. తన కనులను ఎంతగానో భయంకరమైన పరిస్థితులు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ మనుషుడు ఏమిగా చేయబడ్డాడు? ఒక నరహంతకుడుగా చేయబడ్డాడు. చేయబడ్డాడా లేదమ్మా? నరహంతకుడు చేయబడ్డాడా లేదా? మీకేం అనుమానమా? ఏం చేయబడ్డాడు? నరహంతకుడుగా చేయబడ్డాడు. ఎవరు చేయమన్నారు? ఎవరిని ఇలా ప్రవర్తించమన్నారు? ఎందుకు నువ్వు విశ్వాసంలో నిలిచి ఉండలేదు? దేవుడు నీకు అప్పగించిన దాన్ని ఎందుకు నువ్వు ఎరగలేకపోయావు? ఈరోజు ప్రభు కోరేది, ప్రధాన కాపరి ఎంత బాధపడుతుంటాడు ఒకసారి ఆలోచించు. దేవుడు నడిపించాలని నిన్ను కోరుకొని, దేవుడు నిత్యమును నడిపించాలని, ఆయన కష్టంలో, కరిమిలో, ఇబ్బందులో, ఇరుకులో నిన్ను ఆదరించడానికి కొరకై దేవుడు ఇష్టపడి ఒక మంచి స్థలాన్ని నీకు ఇచ్చి, మంచి సావాసంనిచ్చి, మంచి దర్శనం ఇచ్చి, మంచి ఏర్పాటునిచ్చి, దేవుని ప్రజలు ఉండేటువంటి స్థలంలో తీసుకొని వచ్చి దేవుడు నిలబెడితే నువ్వు విశ్వాసంలో ఉండకుండగా ఏమైతూ వచ్చావు? తొలగిపోతూ వచ్చావు. దానికి 4 అంతలు చెల్లించాల్సి వచ్చింది. ఎంత చెల్లించాల్సి వచ్చిందటమ్మా? 4 అంతలు చెల్లించాలి. దేన్ని బట్టి? విశ్వాసములో నిలిచి ఉండని కారణాన్ని బట్టి. గుర్తుపెట్టుకొని, దేని బట్టి అంటమ్మా? విశ్వాసములో నిలిచి ఉండని కారణాన్ని బట్టి. బహుశా రాజు కదా ఉండొచ్చు అని చాలామంది అంటారు. రాజు కదండి, ఆయన నగరంలో ఆయన ఉండకపోతే ఎవరు ఉంటాడు? వసంతకాలంలో యుద్ధమునకు బయలుదేరాల్సిన సమయంలో అక్కడ ఉండవలసిన సమయం ఉంది. రాజు విశ్రాంతి తీసుకునేటువంటి సమయం ఉంది. రాజు తన రాజనగరంలో రావడానికి సమయం ఉంది. కానీ ఆ కోటలో నుంచి బయటికి వెళ్ళడానికి కూడా, యెరూషలేములో నుంచి బయటికి వెళ్ళడానికి కూడా అద్దు ఉంది. యుద్ధ సమయంలో రాజులు యుద్ధ భూమిలో ఉండాలి, అక్కడ డిస్కషన్ చేయాలి. కానీ అతడు ఈ స్థలంలో ఉండి తాను చూడకూడని పాపములు చేసి దేవుని దుఃఖపరుస్తూ వచ్చాడు. ఎంతమంది మన జీవితంలో ఇలాంటి స్థితిని మనం ఎదుర్కోగలుగుతున్నాం? దీనికి కారణం ఏదో తెలుసా? విశ్వాసంలో నిలిచి ఉండకపోవడం. దావీదు విశ్వాస వీరుడే, దావీదు చక్కని గొప్ప వ్యక్తే, దావీదు చాలా సుగుణాలు కలిగిన వాడే. కానీ మానవ నైజము, మానవ విధానము అనేకసార్లు తప్పిపోతుంటాం. దావీదు తన జీవితంలో నష్టాన్ని పొందాడు. ఏడుస్తూ వచ్చాడు, ప్రలాపిస్తూ వచ్చాడు, బాధపడుతూ వచ్చాడు. ఒక రాజు తన జీవితంలో ఎంతో భయంకరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. వేరే వ్యక్తి వచ్చి చెప్పాల్సి వచ్చింది. ఒక సేవకుడు వచ్చి తను హెచ్చరిస్తుంటే తన ముఖము చిన్నపోయింది. ఒక సేవకుడు వచ్చి తను హెచ్చరిస్తుంటే ఏమైందంటమ్మా? తన ముఖము చిన్నపోయింది. అయ్యా, ఆ సేవకుడు కూడా ఏం చేస్తూ వచ్చాడు? డైరెక్ట్గా వెళ్ళి చెప్తే రాజు కోపిస్తుడు కాబట్టి, రాజుకు అధికారం ఉంది కాబట్టి వెంటనే అక్కడ నన్ను చంపేస్తాడు, వెంటనే చంపేస్తాడు కాబట్టి ఆ ప్రవక్త ఏం చేస్తూ వచ్చాడు? ఓ చిన్న కథను అల్లుతూ వచ్చాడు. ఏమల్లుతూ వచ్చాడు? ఓ చిన్న స్టోరీ చెప్తూ వచ్చాడు. అయ్యా, ఒక మార్గస్థునికి 2 గొర్రెలుండెను. ఆ గొర్రెలో అతడు తన చేతి ముద్దలు తన కవిటిలో పండుకొని తన గోరు ముద్దలు తినుచూ ఉండెను. ఒక మార్గస్థుడు వెళుతూ ఏం చేశాడంట? ఆ గొర్రె పిల్లను తీసుకొని పోయాడు. 13వ అధ్యాయం చదవమ్మా. 12వ అధ్యాయం. ఆయత్తము చేయుటకు ఆయత్తము చేశాను. అరే, అంత ఇష్టముగా సాక్కున్నాడు కదా. నిన్ను నమ్మి సైన్యానికి పంపిస్తే
నువ్వు చేసిన పని ఏంది? దేవుడు అంటాడు, ఒకవేళ నన్ను అడిగితే నేను సమస్తాన్ని ఇచ్చేవాని కదా, నన్ను అడిగితే నేను ఇచ్చేవాని కదా, నువ్వెందుకు ఈ పని చేశావు? ఎందుకు ఈ నష్టాన్ని పొందావు? విశ్వాసములో నిలిచి ఉండలేకపోతూ వచ్చాడు. తన జీవితంలో బాధ, వేడుపు, దుఃఖము, ప్రలాపం మొదలవుతుంది. ఈరోజు నేను కూడా ఏదో ఒక సమస్య, ఏదో ఒక కోపము, ఏదో ఒక ఆవేశము, ఏదో ఒక మాట మనం అనేస్తున్నాం, తర్వాత దాన్ని తీసుకోలేకపోతున్నాం. మాట పోయిన తర్వాత తిరిగి రాదు, గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఇక్కడి నుంచి ఒక రాంగ్ మాట బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఎంత కవర్ చేసినా రాదు. దావీదు తన జీవితంలో విశ్వాసమును నిలిచి ఉండాల్సిన దైవజనుడు. ఇక్కడ అంటున్నాడు చూడండి, తర్వాత ఏమంటున్నాడమ్మా, దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపగించి, యెహోవా జీవముతోడు ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇవ్వాలనని. ఎన్నంటమ్మా? 1 తీసుకుంటే ఎన్ని ఇవ్వాలంట? 4. దావీదు తన జీవితంలో విశ్వాసములో నిలిచి ఉండాల్సిన దైవజనుడు. ఈరోజు విశ్వాసములో ఉన్నామా, లేదా అటు ఇటు చూస్తూ ఉన్నామా, లేదా విశ్వాసం ఉన్నట్లుగా భ్రమలో ఉన్నామా? కాబట్టి దేవుని కొరకు సాక్షిగా సువార్తను అందించడానికి, దేవుని ప్రజల మధ్యలో పోరాడడానికి కొరకై విశ్వాసములో ప్రభు నిలిచి ఉండాలని దేవుడు ఇష్టపడుచున్నాడు. కాబట్టి నిజంగా చూడగలిగితే ఆయన అనుకుంటాడు, సైన్యాధిపతి, అబ్బా రాజు కోపం వస్తే ఏం చేస్తాడో, రాజు నన్ను చంపేస్తాడు. కాబట్టి తాను ఎంతో జ్ఞానవిక్తముతో సెలవిస్తూ వచ్చాడు. దావీదు తన జీవితంలో ఒకప్పుడు తన విశ్వాసం ఎలాంటిది, ఒకప్పుడు తన విశ్వాసం ఎలాగుంది, ఇప్పుడు తన విశ్వాసము ఏమైపోయిందంటమ్మా? దావీదు గురించి ఎంత చక్కగా రాయబడిందో చూడండి. దావీదు గురించి ఎంత చక్కగా రాయబడుతుంది. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం చూడండి. దావీదు ఎలాంటి వాడనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. 18వ వచనం, 16:18. చిత్తగించుము, ఒకను చూచుదని అతడు చమత్కారముగా చూడండి. అతడు ఎలాంటి విశ్వాసంలో ఉన్నాడు? చమత్కారంగా వాయించగలిగిన వాడు. అతడు ఏదైనా దురాత్మలు వచ్చినా, ఎలాంటివి వచ్చినప్పటికైనా ఏం చేస్తున్నాడు? అతడు చమత్కారముగా వాయిస్తున్నాడు. తర్వాత 2వ చూడండి, అతడు ఎలాంటి వాడంట? బహు శూరుడైన వాడు, బహుశూరుడైన. 3వది ఏమిటి? అతడు విద్యశాలి. 3వది ఏమంటమా? విద్యాశాలి, విద్యశాలి. 4వది మాట నేర్పరియు రూపసుడై ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు. చూడండి, ఇక్కడ 5 విషయాలు జ్ఞాపం చేసి, ఇలాంటి వ్యక్తి విశ్వాసములో మొదట ఆరంభములో ఉన్నాడు. మనము కూడా అంతే. విశ్వాసంలో ఫస్ట్లో ఉండే విశ్వాసము ఇప్పుడు కనబడదు. ఫస్ట్లో ఉండే ప్రార్థన, ఫస్ట్లో ఉండే ప్రేమ రాంగ ఏమైపోతుంది? నీళ్లు కలిసే కొద్దీ పాలేమవుతాయి? పలసగైపోతాయి. విశ్వాసములోని కూడా ఏదో కల్తీ అనేది లోపలికి వస్తుంది. మేము కూడా విశ్వాసులమేండి, మేము కూడా బిలీవర్సే. కాబట్టి ఇప్పుడు దావీదు యొక్క అనుభవంలో నిలిచి ఉండాల్సిన దైవజనుడు ఏమైపోతూ వచ్చాడు? తన జీవితంలో నష్టాన్ని పొందుతూ వచ్చాడు. కాబట్టి దావీదు నిలిచి ఉండాల్సిన స్థలము యుద్ధములో, యుద్ధానికి బయలుదేరేటప్పుడు బయలుదేరింటే ఈ దృశ్యాన్ని చూచేవాడు కాదు. చాలామంది అంటారు, ఎందుకు అలా జరిగింది? కాబట్టి చాలామంది పురుషులందరూ కూడా యుద్ధానికి వెళ్ళిపోయారు. అక్కడ వారికి స్వేచ్ఛ అనేది ఉంది. కాబట్టి ఇప్పుడు ఆమె అనుకుంది, ఎవరు లేరు కదా, ఎవరున్నారు, అందరూ యుద్ధానికి వెళ్ళిపోయారు కదా,
ఇక ఎవరుంటారు? ఎవరు? కానీ తన దృష్టి, తన మనస్సు లోకం వైపు లాగుతూ వచ్చినప్పుడు విశ్వాసము వీరుడైనటువంటి వ్యక్తి, ఇంత చమత్కారంగా ఉండేటువంటి దైవజనుడు, ఇంత అద్భుతమైనటువంటి వాడు, మాట నేర్పరి, సింహమును చీల్చివేసినవాడు, ఎలుగుబంటిని చీల్చివేసినవాడు ఏమైపోయాడమ్మా? ఒక చిన్న దానికి బానిస అయిపోయాడు. ఈరోజు నీ విశ్వాసం, నా విశ్వాసం, ఓ చిన్న అబద్ధం, ఓ చిన్న మోసము, ఓ చిన్నది ఏదైనా మనలోనికి వస్తే దేవుడు ఎంత బాధపడతాడు చెప్పండి? దేవుడు బాధపడతాడా? అరే, నేను నమ్మి వీరికి విశ్వాసం ఇస్తే, నేను నమ్మి వీరికి రక్షణ ఇస్తే, నేను నమ్మి వీరిని దేవుని దగ్గర తీసుకొని వస్తే, నేను నమ్మి వీరికి ఇది భవిష్యత్తుని ఇస్తే, వీరికి సంతానం ఇస్తే, వీరికి పిల్లల్ని ఇస్తే, మరలా వీళ్ళు ఏం చేస్తున్నారు? పాపపు ఆలోచనలు చేస్తున్నారు. దావీదు నష్టపోయాడు. దావీదు కన్నీరు కారుస్తూ వచ్చాడు. దావీదు ఎంతో రోదన చేస్తూ వచ్చాడు. తర్వాత తన విశ్వాసములోనికి రావడానికి ప్రభు అనుమతిస్తూ వచ్చాడు. చూడండి ఏం చేసినాడు. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం చూడండి. అక్కడ దావీదు తిరిగి మరలా దేవుని దగ్గర పశ్చాత్తాపడము ఆరంభించాడు. చూడండి 13వ వచనం. నేను పాపము చేసిన దావీదు నాతానుతో అనగా, నీవు చావకుండునట్లు నీ పాపమును బట్టి నిన్ను శిక్షింపకపోవును. నా బైబిల్లో ఏముంది? నీ పాపమును బట్టి నిన్ను. కాబట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ వచ్చాడు. దేవుని సన్నిధిలో తిరిగి మరలా విశ్వాసం మీదికి రాగలిగినాడు. ఈరోజు బలలో మొదట విశ్వాసము, తర్వాత విశ్వాసంలో పడిపోవడము, తర్వాత మరలా ప్రభు దగ్గరికి రావడము. దావీదు దేవుని సన్నిధిలో మరలా దేవుని సన్నిధిలో విశ్వాసంలో స్టాండర్డ్ అవుతున్నాడు. నిలబడడానికి ఇష్టపడచ్చు. నీవు నేను కూడా బలహీనమే అమ్మా. నీవు నేను కూడా బలహీనం. కొన్నిసార్లు ఎన్నో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. తొలగిపోయావేమో. ఇప్పుడైనా కనీసము విశ్వాసములోనికి నిలబడడానికి రా. దావీదు తిరిగి తర్వాత ఆయన నిలబడుతూ వచ్చాడు. దేవుని సన్నిధిలో దేవుడు తనను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. దావీదు తన జీవితంలో దేవుడు తన విషయంలో చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యం. కాబట్టి ప్రభు తనను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. దావీదు తన జీవితంలో దేవుడు తనను ఇంతగా దీవించడానికి, దేవుడు తన దావీదు విషయంలో అంతగా చేయడానికి, దేవుడు తర్వాత తనను నిలబెట్టడానికి ప్రభు అనుసరిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఇంత తప్పు చేశాడు కదమ్మా, పడిపోయాడు కదా, 4 అంతలు చెల్లించాల్సి వచ్చింది. ఇంటివారే తరుముతూ వచ్చాడు. తిరిగి దావీదు పశ్చాత్తాపడ్డాడు. ప్రభా, నేను నిలిచి ఉండాల్సిన వాడను నిలవలేకపోయాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా. అప్పుడు దేవుడు ఏం చేసి, ఇంత తప్పు చేసిన వాడిని, ఇంత పాపం చేసిన వాడిని, నరహత్య చేసిన వాడిని ఏం చేయాలి? దేవుడు చంపేయాలని. కానీ దేవుడు దావీదు ఏం చేసినాడు? తిరిగి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా, నా విశ్వాసంలో నుంచి తప్పిపోయాను ప్రభా, నువ్వు కోరుకున్న పరిమాణంలో నేను నిలబడలేకపోయాను ప్రభా. మొదట నా విశ్వాసం నిలకడగా ఉండేదిగా, నిలిచి ఉండేదిగా ఉన్నాను, తర్వాత నేను పడిపోయాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా. విశ్వాసంలో నీవు కూడా అలా క్షమాపణ అడగాలి. దావీదు ఆ పాపం చేస్తే, కాబట్టి దేవునికి 2 విషయాలు ఇష్టం ఉండదంట. చెప్పండి, 2 విషయాలు ఏంది? ఒకటి విగ్రహారాధన, రెండోది స్త్రీ, రెండోది ఏమిటిది? స్త్రీ. పాపం ఏమంట? పాపం దేవునికి ఇష్టం లేని. కాబట్టి ఇవి 2 కళ్ళ లాంటివి. దేవుడు ఈ 2 కళ్ళను చూస్తున్నాడు. కాబట్టి నా జీవితంలో ఇంత పాపం చేసిన వాడిని, ఇంత నష్టం చేసిన వాడిని దేవుడు విడిచిపెట్టాడు. నష్టాన్ని చేశాడు, కింద మీద వేసాడు, దావీదు నష్టపరిచాడు, అన్నీ చేశాడు. పాపం అయితే పోతుందమ్మా? చెప్పండి, మీరు చెప్పండి అమ్మా. పాపాలు పోతాయా? చెప్పండి. ఆయన చేసినది కేసు కొట్టేస్తారా? ఈ లోకంలో కొట్టేస్తారు కదా, ఈ లోకంలో కొట్టేస్తారు. కానీ దేవుని దృష్టిలో అందరినీ దేవుడు శిక్షించాడు. మీరు ఏదైనా చూడండి, అందరిని దేవుడు ఏం చేశాడు? శిక్షించాడు. వాళ్ళ వంశాలు లేకుండా నిర్మూలన చేశాడు. ఏం చేశాడు? వారు వంశాలు లేకుండా నిర్మూలన చేశాడు, తుడిచివేశాడు.
పొరక తీసుకొని ఊడ్చేశాడంట. ఏం చేసి? పొరకతో ఊడ్చేశాడు. కానీ దావీదు విషయంలో వచ్చేటప్పుడు ఇంత పెద్ద తప్పు చేస్తే కూడా దేవుడు తన విషయంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే చూడండి, ఏమంటాడు చెప్పండి, మీరు చెప్పండి, ఏమంటాడు? ఒకటి, తర్వాత నా హృదయానుసారుడేనా అంటాడు. ఇంకా మీరు చెప్పేటివన్నీ కరెక్ట్. ఇంకా చెప్పండి, మీరు చెప్పండి. నిత్యం అతడు సింహాసనం ఉండుగాక. ఏం జరిగింది చెప్పండి, ఏం జరిగింది? ఏం జరిగింది? అంత భయంకరమైన పాపం చేసిన వాడిని ఎవరు విడిచిపెడతాడా? మొద్దుగాయని చంపడానికి కొంతమంది వచ్చారు. వస్తే 2 సంవత్సరాల తర్వాత మరలా తిరిగేస్తే చరిత్ర బయటకు వచ్చింది. పలానా సమయంలో పలానా కాలంలో చంపడానికి వచ్చినారు. ఎవరు వాళ్ళు? పలానా వాళ్ళు. మరి అట్లా ఈయనని వెతకడానికి కూడా లేకుండా చేసినాడట దేవుడు. ఏం చేసినాడట? మనం వెతకాలని చూసినా కూడా దేవుని గ్రంథం ఉంటుంది కదా, ఆ గ్రంథంలో ఏం చేశాడు? రండి, మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. త్వరగా 15:4 త్వరగా. దావీదు ఇతీయుడైన ఉరియా సంగతి తప్ప తన జీవిత దినములన్నీయు యథార్థముగా నడుచుకొనుచు యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలలో దేని విషయంలో తప్పిపోకుండాను గనుక దావీదు నిమిత్తము ఆ కుమారులు నిలుచుటకు యెరూషలేమును స్థిరపరచుటకు అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా ఒక దీపంగా ఉంచాడు దేవుడు. కారణం ఏంటంటే అది ఒక తప్పు తప్ప వేరేది ఎక్కడా కనపడిందమ్మా? వేరేది ఎక్కడా కనపడలేదు. ఎంతమందిని చంపింటాడో, ఎంతమందిని కత్తితో పొడిచింటాడో, చాలామందిని చంపాడు. అంటే నా అంశం ఏంటంటే నిలిచి ఉండిన భాగ్యం కావాలి. విశ్వాసములో నిలిచి ఉన్నావా? విశ్వాసములో నిలిచి ఉన్నావా? కాబట్టి యెరూషలేములో దేవుని ప్రజల మధ్యలో ఒక దీపముగా మరలా దేవుడు ఎక్కడైతే పడిపోయాడో, ఏ స్థలంలో పడిపోయాడో, మళ్ళా ఆ స్థలంలో దేవుడు ఏం చేశాడు? అక్కడ నిలబెట్టి అతన్ని ఒక దీపముగా ఉంచాడు. కాబట్టి విశ్వాసములో ఉన్నావా? లేదా వస్తున్నాం పోతున్నాం, ఏం పర్వాలేదులే అనుకుంటున్నాం, చేసే పనులు చేస్తున్నాం, నష్టపోతాం. ఆ నష్టం ఎలాంటిది దావీదు తెలుసు, ఆ బాధ ఎంతనో దావీదు తెలుసు, ఆ దైవజనుడికి తెలుసు. కాబట్టి నీవు కూడా ప్రభు సన్నిధిలో నిలిచి ఉండాలా? ప్రభు ఇంటిలో ఏమై ఉండాలా? నిలిచి ఉండాలి. అలా నిలిచున్నామా? అలా నిలిచి ఉన్నామా? దేవుని కొరకు నిలబడుతున్నామా? శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. విశ్వాసములో ఏముండాలి? నిలిచి ఉండాలి. విశ్వాసములో దేవునిలో మనం ఏం కావాలంటామా? నిలిచి ఉండాలి. దేవుని కొరకు మనం నిలిచి ఉన్నప్పుడు దేవుడు కార్యములు చేస్తాడు. అందుకొరకే దేవుని సన్నిధిలో మనము నిలిచిన వారముగా ఉండాలి. తర్వాత చూడండి, యెషయా గ్రంథం రాయబడింది ఒక మాట. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. 3వ వచనం చదువునమ్మా. 3వ వచనం. సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలబడిన వారికి జీవం పొందుటకై. చూడండి, సియోనులో శేషించిన, యెరూషలేములో నిలబడిన వారికి ఏమని రాయబడింది? పరిశుద్ధులు. నిలబడిన వారికి మనకేముంది? ఇప్పుడు దేవుని సంఘములో పరిశుద్ధులం. విశ్వాసములో నువ్వు నిలిచి ఉంటే నువ్వేం చేయబడుతుంది? పరిశుద్ధుడుగా చేయబడతావు. ఈరోజు నీ పరిశుద్ధుడు, ఆయన బలలో పాలు పొందే భాగ్యం సరి చేసుకొని ఒప్పుకొని విశ్వాసములో నిలిచి ఉండాలి. ఈరోజు కష్టం రాగానే, ఇబ్బంది రాగానే దూరంగా పరిగెత్తున్నాం. ఎందుకు పరిగెత్తాలో చెప్పండి? కాబట్టి విశ్వాసములో నిలిచి ఉన్నామా? కాబట్టి దేవునికి విశ్వాసము నిలిచి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దావీదు దేవుని సన్నిధిలో తిరిగి తాను మరలా రెక్టిఫికేట్ చేసుకోవడానికి, దేవుడు నిలిచి ఉండడానికి యెరూషలేములో నిలబడిన వారు, యెరూషలేములో
నిలబడిన వారు. కాబట్టి యెరూషలేములో నిలబడాలి. అది ఎంతో దీవెనకరం. వాళ్ళు ఏమైనట్టమ్మా? పరిశుద్ధులుగా, పరిశుద్ధులని పేరు పెట్టబడింది. కాబట్టి మొదటిది ఏం చేసినాము? దావీదును దేవుడు ఒకప్పుడు విశ్వాసంలో పడిపోయినప్పుడు దేవుడు తిరిగి తనను యెరూషలేములో ఒక దీపముగా ఉంచాడు. రెండోది, యెరూషలేములో ఏం చేసినాడు దేవుడు? పరిశుద్ధులుగా చేయబడుతూ వచ్చారు. పరిశుద్ధులుగా చేయబడుతూ వచ్చారు. పరిశుద్ధులుగా చేయబడిన వారముగా మనం ఉంటున్నామా? పరిశుద్ధులముగా ఉండాలి. కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలి. అది దేవుని యొక్క ఏర్పాటు. యెరూషలేములో ఎలాగుండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. తర్వాత యెరూషలేములో ఎలాగుండాలి? మూడోది చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. 15:4 చూడండి. 15:4 యోహాను సువార్త 15:4. నా యందు నిలిచియునుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉన్న యెడల తానంత తాను ఎలాగు ఫలింపనో అలాగే నా యందు నిలిచి ఉంటేనే మీరును ఫలింపరు. నిలిచి ఉండాలి. ఎక్కడ నిలిచి ఉండాలి? యెరూషలేములో నిలిచి ఉండాలి. యెరూషలేములో ఏమున్నాయి? యెరూషలేములో ఏమున్నాయి? గోడలున్నాయి. గుర్తుపెట్టుకోండి. యెరూషలేములో ఏమున్నాయి? గోడలు, ప్రాకారాలు ఉన్నాయి. ఆ ప్రాకారాలకు ఏమున్నాయంటే తీగలున్నాయి. గుర్తుపెట్టుకోండి. ఆ ప్రాకారాలకు ఏమున్నాయి? తీగలున్నాయి. ఆదికాండము 49వ అధ్యాయం 22వ వచనం. త్వరగా ఆదికాండము 49:22 చూడండి. త్వరగా చదవాలి. ఆదికాండం 49:22. యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి. యెరూషలేములో ఏమున్నాయి? ఫలించెడు తీగలు, గోడలున్నాయి. ఆ గోడల మీదకి తీగలు ఎక్కుతున్నాయంటే ప్రియమైన సహోదరుడా, యెరూషలేములోను కట్టబడిన దానవుగా ఉండాలి. యెరూషలేములోను అంటుకట్టబడిన దానవుగా ఉండాలి. దేవుని సంఘములో నిలిచిన దానవుగా ఉండాలి. దేవుని సంఘాన్ని గౌరవించే వారముగా ఉండాలి. దేవుని పరిశుద్ధులను గౌరవించే వారముగా ఉండాలి. దేవుని సంఘాన్ని అభిషేకించబడిన వారంగా ఉండాలి. దేవుని ప్రజల మధ్యలో ప్రత్యేకించబడిన వారముగా ఉండాలి. నువ్వు నిలిచి ఉండాలి అంటే దానిలో నువ్వు నిలిచి ఉండాలి. దేవునిలో నిలిచి ఉండాలి. తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే కానీ దానంతా అది ఏమాత్రము నిలిచింది. ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తాను తాను ఏలాగు ఫలించునో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. యెరూషలేములో ఫలించే కొమ్మలున్నాయి. దేవుని ఆలయములో దావీదు యొక్క సంతానము ఏమవుతుంది చెప్పనమ్మా? ఫలిస్తుంది. ఫలిస్తుంది. ఏం కారణము? ఆ తీగలు నిలిచి ఉన్నాయి. ఆ తీగల్లో అంటుకట్టబడ్డాయి. ప్రభు దగ్గర నిలిచి ఉన్నావా? దేవుని బలలో, విశ్వాసములో, విశ్వాస జీవితములో ప్రభు కొరకు శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఒకవేళ నువ్వు విశ్వాసంలో నిలిచి ఉండకపోతే ఏం చేస్తానంటమ్మా? ఒక మాట చూడు ఇక్కడ. అవన్నీ చూడండి 6వ వచనం కింది భాగంలో చూడండి. 6వ వచనం కింద, ఎవరైనా నా యందు నిలిచి ఉండేలా వారు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ప్రియమైన సహోదరుడా, నిలిచి ఉండు విశ్వాసములో. యెరూషలేములో నిలిచి ఉండు. పడిపోవడానికి ప్రయత్నించొద్దు. దేవుడిచ్చినటువంటి ఎల్ షదాయిలో నిలిచి ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. విశ్వాసములో నిలిచి ఉండాలి. ఆ ప్రత్యక్షతను తొలగిపోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని తొలగిపోవద్దు. దేవుని పని కొరకే వాడబడే పాత్రలుగా మనం ఉండాలి. దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఉన్నామా? దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. ఎక్కడ ఉండాలంటమ్మా? దేవుని సన్నిధిలో, యెరూషలేములో నిలిచి ఉండాలి. మొదటిది ఏం చూసినాం చెప్పండి? విశ్వాసమందు నిలిచి ఉండాలి. దేవుడు మొదట పడిపోయాడు విశ్వాసముల నుంచి. తిరిగి మరలా దేవుడు ఎక్కడ నిలబెట్టాడు? యెరూషలేములో దీపముగా నిలబెట్టాడు. దావీదుని ఎలా నిలబెట్టాడు? దీపముగా. రెండవది, దావీదుని ఏం చేస్తూ వచ్చాడు? యెరూషలేములో నిలబడిన వారందరికీ అతని వంశాన్ని పరిశుద్ధపరచబడిన ప్రజలుగా చేశాడు దేవుడు. మూడోది ఏం చూస్తున్నాము?
యెరూషలేములో తీగలేమి కావాలి? ఫలించాలి, నిలిచి ఉండాలి, దేవునిలో ఉండాలి, ఆ గోడకు వెక్కే రెమ్మలుగా ఉండాలి. యెరూషలేము యొక్క ప్రాకారాలు ఎంత గొప్పవి. కాబట్టి నీవు కూడా యెరూషలేములో, దేవుడిచ్చిన స్థలములో, దేవుడిచ్చిన ప్రత్యేకతలో నిలిచి ఉండాలి. అలా నిలిచి ఉన్నామా? నిలిచి ఉంటేనే మనము దేవుని కొరకు చక్కగా ఉంటాం. 4వది చూద్దామా? 4వది రండి. యోహాను సువార్త 12వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం చావాల 4వది చూడండి. ఏం కావాలంట? చావాల. 12వ అధ్యాయం 24. గోధుమ గింజ భూమిలో చావకుండిలేదా? అది ఒట్టిగా ఉండును. అది చచ్చినేలా విస్తారముగా ఫలించును. అది చావాలా. నిలిచి ఉండాలంటే ఏం కావాలా? చావాలా. ఒక విత్తనము భూమిలో నాటిన తర్వాత అది భూమి మీద నిలిచి ఉండాలంటే ఏం కావాలా? విత్తనము చావాలా. భూమిలో చస్తేనే దానికి మరలా ఒక జన్మం అనేది. విశ్వాసి కూడా అంతే. 4వది విశ్వాసి కూడా ఏం చేయబడాలి? చావాలా. మనలో అహం చావాలా, మనలో కోపం చావాలి, మన ఆవేశం చావాలా, మాటి మాటికి తీసుకొని వస్తున్నటువంటి ఆ పాపపు ఆలోచనలు చావాలా. యెరూషలేములో చచ్చేవారు కావాలి. యెరూషలేము చేయబడాలి? చచ్చిపోవాలి. చచ్చిపోతేనే తిరిగి మరొక జన్మం అనేది ఉంది. కొన్ని భౌతికంగా మనం చనిపోని స్థితిలో ఉన్నాం. అది కేవలం ఒట్టి గింజనే ఇస్తున్నాం, కానీ అదేం చేస్తుంది? ఫలిస్తుంది. 1గా విత్తుతున్నాము, ఒక అరడజన్గా, 6 కాయలుగా, 12 కాయలుగా మనం చూస్తాం. ఒక బుడ్డపు గింజ ఒకటి విత్తితే ఆ బుడ్డపు చెట్టుకి ఎన్ని ఉంటాయమ్మా? 16 ఉంటాయి, 15 ఉంటాయి కాయలు. మనం చూస్తే ఒకటే గింజ ఎన్ని ఇస్తున్నారమ్మా? దాని పొట్టలో నుంచి తీసింది ఒకటే గింజ, కానీ దానికి ఎన్ని ఉన్నాయి చూడండి. అన్ని కాయలు కాస్తున్నావే విశ్వాసి. ఓ సేవకుడా, నిలబడుతున్నావు. విశ్వాసంలో నిలిచి ఉన్నామా? స్థిరమైనటువంటి నిలకడ ఉందే మనలో? కాబట్టి మనం నిలబడాలి, దేవుని సంఘములో నిలబడాలి, దేవుని పని కొరకు నిలబడాలి, విశ్వాసముతో సాగిపోవాలి. దేవుడు కోరేది అది. ఈరోజు మనం ఎక్కడున్నాం? ఏ స్థితిలో ఉన్నాం? కాబట్టి దేవుడు కోరేదంటే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమా కిరీటం నీకు కావాలంటే విశ్వాసం నీలో ఉండాలి కదా. ఆ విశ్వాసంలో నిలిచిన వారముగా ఉండాలి కదమ్మా. విశ్వాసంలో నిలిచి ఉన్నావా? దేవుని సంఘములో ఉన్నావా? యెరూషలేములో నువ్వు నిలబడాలి. యెరూషలేములో నువ్వు దీవించబడాలి. యెరూషలేములో దావీదును ఎలాగో దీపముగా చేశాడో, దావీదు చనిపోయిన వాడుగా ఉన్నాడు. దావీదు ఏం చేయబడ్డాడు? చనిపోయిన వాడుగా ఉన్నాడు అంటాడు. ఆ మాట ఏమంటాడు? చచ్చిన కుక్క వంటి వాడైన రాజా, నన్ను తరుముతున్నావేంది? మీ నాన్న నన్ను తరమడానికి కారణం ఏంది? అలాగున చనిపోయిన స్థితిలో ఉన్నాడు. కాబట్టి దావీదు ఏం చేయబడ్డాడు? తిరిగి రెట్టింపుగా చేయబడ్డాడు, నిలబడ్డాడు. కాబట్టి మొట్టమొదటి ఏం చూసినాం చెప్పండి? దావీదు తన జీవితంలో విశ్వాసములో కోల్పోయాడు, నిలబడలేకపోయాడు. తిరిగి మరలా ఏం చేస్తూ వచ్చాడు? దేవుడు ఆయన కన్నీళ్లు కార్చాడు, పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయన యెరూషలేములో ఒక దీపముగా తన పిల్లలను తనను నిలబెట్టాడు, తన తరానంతా నిలబెట్టి యెరూషలేములో ఏం చేశాడంటే దావీదును దీపముగా చేశాడు. ఇది మొదటి. రెండోది ఏం చూసినాము? యెరూషలేములో నిలబడడానికి పరిశుద్ధులని పిలువబడుతూ వచ్చారు. యెరూషలేములో దావీదును దేవుడు పరిశుద్ధుడుగా చేస్తూ వచ్చాడు. ఒకప్పుడు నీవు కూడా అపరిశుద్ధులమే. ఈరోజు యెరూషలేములో ఎల్షదాయిలో నిన్నేం చేశాడు? దేవుడు పరిశుద్ధుడు. సరి చేసుకో, చక్కపరుచుకో, పరిశుద్ధుడవని దేవుడు నిన్ను రుజువుపరుస్తున్నాడు. దావీదుని ఇట్లా పరిశుద్ధుడిగా చేశాడు దేవుడు. మనల్ని కూడా దేవుడు పరిశుద్ధుడిగా చేస్తాడు. అటువైపు ఇటువైపు చూడు. ఆ కళ్ళతో ఈ కళ్ళతో, ఆ మనసుతో ఈ మనసుతో చూడొద్దు. నీ మనసుతో, ప్రభు మనసుతో మనం చూద్దాం. మూడోది ఏం చూసినాము? యెరూషలేములో నిలిచినటువంటి ఫలించే దావీదు ఒక వంశము. దావీదును దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ఫలించేటువంటి అనుభవంలోనికి, ఆయనలో నిలిచి ఉండేటువంటి తీగ ద్రాక్షవలలో నిలిచి ఉంటే
దావీదు దేవునిలో నిలిచి ఉన్నాడు కాబట్టి దేవుడు ఏం చేసినాడు? దావీదును ఫలింపజేస్తాడు. 4వది ఏం చూస్తూ వచ్చాం? దీనికి అంతటికి మూలం ఏమంటే దావీదు చనిపోయినవాడు. దావీదు చనిపోయాడు కాబట్టి దేవుడు ఇంత అభివృద్ధిని చూస్తున్నాం. ఈరోజు నేను చనిపోతున్నామా? ఇంకా బ్రతుకుతున్నామా? కాబట్టి మనం ఏం కావాలంటే పాపం విషయంలో చనిపోవాలి, నీతి విషయంలో బ్రతకాలి. పాపం విషయంలో చనిపోవాలి, నీతి విషయంలో బ్రతకాలి. ఇది బ్రతకడం మనకు చాలా అవసరం. బ్రతుకుచున్నామా? నీతిమంతుడు విశ్వాసము చేతనే బ్రతుకును. విశ్వాసములో నిలకడగా ఉండేటువంటి అనుభవంలోనూ ఉన్నావా?